ఏ తరం హీరోయిన్స్ లేదా చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా వారింట్లో ఏ చిన్న పండగ జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అని ఫోటోలు వీడియోలు చేస్తూ ఉంటారు. కానీ ఒక తరం వెనక్కి వెళ్తే వారి సినిమా కెరియర్ టైంలో దిగిన ఫోటోలు దొరకడం కూడా చాలా రేర్ గా జరుగుతుంది. అలాంటిది వారి పెళ్లి ఫోటోలు చూడాలంటే అదృష్టం ఉండాలి. అలనాటి నటి వాణిశ్రీ గారు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ముగిసిపోతుందనుకున్న సమయంలో వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం మనం వాణిశ్రీ గారి వివాహ వేడుకకి సంబంధించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్న స్టిల్ ఆమె వివాహంలో తీసినదే కావడం విశేషం. ఆమె తన ఇంటి డాక్టర్ అయిన డాక్టర్ కరుణాకరన్ గారిని వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి టాలీవుడ్ నుంచి అతిరథ మహారథులంతా కూడా హాజరయ్యారు. షావుకారి జానకి గారు, లక్ష్మీరాజ్యం గారు వాణిశ్రీ గారిని స్వయంగా పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి మండపానికి తీసుకొచ్చి కూర్చోబెట్టారట. ఇక షూటింగ్స్ హడావిడి ఉండటంతో వాణిశ్రీ గారి వివాహానికి ఎన్టీఆర్ గారు ఒకరు హాజరు కాలేకపోయారు. అక్కినేని గారు సైతం హడావిడిగా వచ్చి అక్షంతలు వేసి వెళ్లిపోయారట. వీరి వివాహం 1979 ఫిబ్రవరి 28వ తారీఖున రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. చెన్నైలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో టాలీవుడ్ పెద్దలందరూ కలిసి ఈ వివాహం చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే వాణిశ్రీ గారు పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో పెద్దగా ముహూర్తాలు లేవట. చివరిగా ఉన్న ఒక మంచి ముహూర్తంలో హడావిడిగా పెళ్లి కానిచ్చేశారు. జయసుధ గారు, రమాప్రభ గారు, గీతాంజలి గారు వంటి వారు కూడా పెళ్లి మండపంలో వాణిశ్రీ గారి పక్కనే కూర్చున్నారు. అప్పట్లో హీరోయిన్స్ అందరూ చాలా కలుపుగోలుగా ఉండేవారు. ఒకరింట్లో పండగ అయితే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేవారు. అలా ప్రతి ఒక్కరూ ఈగోలకు పోకుండా ఎంతో మంచి స్నేహితులుగా కొనసాగారు. ఇక వాణిశ్రీ గారు పెళ్లైన తరువాత సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆమె ఆస్తులు కూడా పోగొట్టుకుని సొంత అక్కపైనే కేసు వేసి గెలిచి మళ్ళీ తను పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి దక్కించుకుంది.